ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రతి ఒక్కరికి శుభాలు తెలియజేస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి, దేవుడు నాకు ఇచ్చినటువంటి శ్రేష్టమైన అవకాశం బట్టి దేవునికి, మీతో కలిసి దేవుని వాక్యమును ధ్యానించడానికి దేవుడిచ్చిన సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని మాటలు మనము ధ్యానం చేసుకుందాం. దెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 1-2 వచనాల్లో, కాగా మీరెలాగూ నడుచుకొని దేవుని సంతోషపరచవలెనో మా వలన నేర్చుకొనిన ప్రకారముగా మీరు నడుచుకొనుచున్నారు. ఈ విషయంలో మీరు అంతకంతకు అభివృద్ధి నొందవలెనని మిమ్మును వేడుకొని ప్రభువైన యేసునందు హెచ్చరించుచున్నాము. దెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 1-2 వచనాల్లో ఈ విషయం రాయబడి ఉన్నది. ఈ సమయంలో అంశము దేవుని సంతోషపరచుట. దేవుని సంతోషపరచుట. 1. ఎవరు దేవుని సంతోషపరచలేరు? ఎవరు దేవుని సంతోషపరచలేరు? తమ కొరకై జీవించువారు దేవుని సంతోషపరచలేరు. ఎవరైతే తమ కొరకు జీవిస్తారో వారు దేవుని సంతోషపరచలేరు అనే దేవుని వాక్యమే మనకు తెలియజేస్తూ ఉంది. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 1-3 వచనాల్లో, మనలను మనమే సంతోషపరచుకొనక, దేవుని వాక్యం చెబుతుంది, మనలను మనమే సంతోషపరచుకొనక. అందువలన ఇక్కడ తమ కొరకు జీవించువారు దేవుని సంతోషపరచలేరు. రెండవదిగా, మనుషులను సంతోషపెట్టగోరువారు దేవుని సంతోషపరచలేరు. మనుషుల్ని ఎవరైతే సంతోషపెట్టాలని ఆశపడుతున్నారో, మనుషులే సంతోషమని ఆలోచన కలిగి ఉన్నారో వారు దేవుని సంతోషపరచలేరు. గలతీయులకు రాసిన పత్రిక 1:10 వచనంలో ఉంది, నేను మనుషులను సంతోషపెట్టగోరుచున్నానా? నేనెప్పటికీ మనుషులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తు దాసుడును కాకపోవుదును. మనుషులను సంతోషపెట్టేవాడు క్రీస్తు దాసుడు కాదు. మనుషులను సంతోషపెట్టేవాడు క్రీస్తుకు దాసుడుగా ఉండలేడు. క్రీస్తు కొరకు జీవించలేడు. క్రీస్తు కొరకు బ్రతకలేడు. 3, శరీర స్వభావము గలవారు దేవుని సంతోషపరచనేరరు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 8-9 వచనాలు, శరీర స్వభావము కలిగిన వారు దేవుని సంతోషపరచనేరరు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలోనే శరీరానుసారులు, ఆత్మానుసారులు అని ఉంది. శరీరానుసారులు దేవుని సంతోషపరచలేరు, కానీ ఆత్మానుసారులు మాత్రమే దేవుని సంతోషపరచగలరు అని ఉంది. శరీరానుసారులు అంటే లోకానుసారులు, లోకాన్ని ప్రేమించేవారు, శరీరాశ, నేత్రాశ, చూపు డమ్మము కలిగిన వారు శరీరానుసారులు. శరీరానుసారమైన కోరికలలో జీవించేవారు. కాబట్టి శరీర స్వభావము గలవారు దేవుని సంతోషపరచనేరరు అని దేవుని వాక్యం చెబుతుంది. 4వదిగా, విశ్వాసము లేని వారు దేవుని సంతోషపరచలేరు. అందుకని విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టమైనట అసాధ్యం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:6 వచనంలో,
విశ్వాసము లేకుండా దేవుని ఎవరు కూడా సంతోషపరచలేరు. అనేక మంది దేవుని సన్నిధిలో ఉన్నాం, దేవునితో ఉన్నాం, దేవునిలో జీవిస్తున్నామని చెప్పుకున్నటువంటి వారు విశ్వాసములో సన్నగిలినటువంటి వారు ఉన్నారు. అందువలన వారు దేవుని సంతోషపరచలేకపోతున్నారు. దేవుని ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్క మాట మనం ఆలోచించాలి. ఎవరు దేవుని సంతోషపరచలేరు అర్థం చేసుకోవాలి మనం. ఒకవేళ ఇలాంటి స్థితి మనలో ఉంటే మనం సరిచూసుకోవాల్సిన వారుగా ఉన్నాం. తమ కొరకు జీవించేవారు దేవుని సంతోషపరచలేరు. మనుషులను సంతోషపెట్టేవారు దేవుని సంతోషపరచనేరరు. శరీర స్వభావము గలవారు దేవుని సంతోషపరచనేరరు. విశ్వాసము లేనివారు దేవుని సంతోషపరచలేరు. ఇక్కడ మనము దేవుని వాక్యమును అర్థం చేసుకోవాల్సిన వారు. ఎవరు దేవుని సంతోషపరచగలరు? దేవుని సంతోషపరిచేవారు ఎవరు? కాబట్టి ఇక్కడ దేవుని యొద్ద నుండి సరైన విషయములను అడిగేవారు. మొదటి రాజుల గ్రంథము 3:9-10 చూస్తే, సొలొమోను చేసిన ఈ విన్నపము ప్రభువుకు ఇష్టమాయను. సొలొమోను దేవునికి ప్రార్థన చేశాడు. నాకు వివేకం కలిగినటువంటి హృదయం కావాలనైనా అని విజ్ఞాపన చేశాడు. ఇంతమంది ప్రజలను పరిపాలించడానికి మీరు నాకు అవకాశం ఇచ్చారు. ఇంతమంది ప్రజలను నేను పరిపాలించాలంటే వివేకం కలిగినటువంటి హృదయం నాకు కావాలనైనా అని కోరుకున్నాడు. అతని ప్రార్థన విన్న దేవుడు సంతోషపడ్డాడు. ధనము, ఐశ్వర్యము, శత్రువులు, ప్రాణాల గురించి అడగలేదు. వివేకం కలిగినటువంటి హృదయం కావాలని కోరుకున్నావు అని దేవుడు సంతోషపడ్డాడు, సంతోషించాడు. అందుకని ఇక్కడ దేవుని వాక్యం చెబుతుంది, దేవుని యొద్ద నుండి సరైన విషయాలను అడిగేవారు. అందువలన సొలొమోను రాజు దేవుని ప్రార్థించినప్పుడు ఆ ప్రార్థన దేవునికి ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. దేవుని కొరకు ప్రత్యేకించుకొనిన వారు దేవుని సంతోష పెడతారు. 2 తిమోతి 2:4 ఉంది, తను దండులో చేర్చుకొని నా వానికి సంతోషపెట్టవలనని ఈ జీవన వ్యాపారములో చిక్కుకొనడు. తను దండులో చేర్చుకొనిన వానిని సంతోషపెట్టవలనని ఈ జీవన వ్యాపారములో చిక్కుకొనడు. అంటే ఎవరైతే నన్ను చేర్చుకున్నారో, ఎవరైతే ఈ దండులో నన్ను చేర్చుకున్నారో, ఆ చేర్చుకున్నటువంటి వ్యక్తిని సంతోషపెట్టాలనే ఉద్దేశం చేత ఈ జీవన వ్యాపారములలో చిక్కుకున్నాడు. ఈలోక సంబంధించినటువంటి కార్యక్రమాల మీద అతని దృష్టి ఉండదు. తనని ఎవరైతే దండులో చేర్చుకున్నారో, ఎవరైతే తనని ఒక పనిని కొరకు సిద్ధపరిచి చేర్చుకున్నారో, అతనిని సంతోషపెట్టాలనే ఆశ అతనికి ఉన్నది, కానీ సంతోషపెట్టాలనే కోరిక ఉన్నది. మనలను కూడా మన ప్రభువు మనలను ఆయన పిల్లలుగా మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు, ప్రత్యేకించుకున్నాడు. ఆయన రక్తము ద్వారా మనల్ని పొందుకున్నాడు. అయితే ప్రత్యేకించుకున్నటువంటి మనము ఆయన కొరకు మనము పనిచేసేవారుగా ఉండాలి. ఆయనకి సాక్ష్యం కలిగి, ఆయనకి ఇష్టమైనటువంటి జీవితం మనం జీవించాలి. ఆయన చెప్పిన పనికి మనం విధేయులం అవ్వాలి. ఆయన కార్యాల కొరకు మనం ఆశ కలిగి ఉండాలి. కాబట్టి ఈ లోక సంబంధించిన వాటిలో మనము పాల్గొకుండా, ఈ లోక సంబంధించిన జీవన విధానాల్లోనికి మనం వెళ్లకుండా, ఎవరైతే మనల్ని లోకములో నుండి ప్రత్యేకించుకున్నారో, ఎవరైతే ఈ యొక్క సాక్షి సమూహమైన విశ్వాసాల గుంపులోనికి మనల్ని ఆహ్వానించినటువంటి మన ప్రభువుకి మనం ఇష్టమైనటువంటి వారుగా మనం బ్రతకాలి అని దేవుని వాక్యం మనకు చెబుతుంది. అలాగ జీవిస్తారు వాళ్ళు.
దేవునిని సంపూర్ణముగా లోబడినవారు, దేవునికి సంపూర్ణముగా లోబడేవారు ఆయన సంతోషపడతారు. సంపూర్ణంగా లోబడు. హెబ్రీ రాసిన పత్రిక 13:20-21 ఉంది, తమ దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయములోనూ తన చిత్త ప్రకారము చేయుటకు మిమ్మును సిద్ధపరచునుగాక. ఇక్కడ రాయబడిన మాట చూడండి, ప్రతి మంచి విషయములోనూ తన చిత్త ప్రకారము చేయుటకు మిమ్మల్ని సిద్ధపరిచేవాడు మన దేవుడు. కాబట్టి ఆయన మనల్ని సిద్ధపరుస్తున్నాడు, కాబట్టి మనము ఆయన సంతోషపెట్టేవారుగా ఉంటాం. ఆయనకి ఇష్టమైన వారుగా మనం ఉంటాం. ఆయనకి విధేయత కలిగి మనము జీవించేవారుగా ఉంటాం. కాబట్టి ఆయనకి సంపూర్ణంగా లోబడిన వారు ఆయన్ని సంతోషపెట్టేవారుగా ఉంటారు. దేవునితో నడిచేవారు ఆయన సంతోషపెట్టేవారుగా ఉంటారు. ఆదికాండము 5:24 చూస్తే, హానోకు దేవునితో నడిచాడు. హానోకు దేవునితో నడిచాడు. 300 సంవత్సరాలు దేవునితో నడిచి తన జీవితాన్ని కొనసాగించాడు. ఈ భూమి మీద మంచి సాక్ష్యం కలిగి ఉన్నాడు. కాబట్టి దేవునితో నడుచుటం బట్టి, హానోకును బట్టి దేవుడు ఎంతో సంతోషపడ్డాడు. 300 సంవత్సరాలు ఒక ప్రత్యేకమైన విధానములు దేవునితో నడిచినటువంటి వ్యక్తి, పరిశుద్ధ గ్రంథంలో ఒక ప్రత్యేకమైన వ్యక్తి హానోకు అనేది దేవుని వాక్యం మనకి కనబడుతుంది. అదేవిధంగా మనం చూస్తే దేవుని వాక్యం మనం గమనించినట్లయితే, హెబ్రీ రాసిన పత్రిక 11:5 అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడైనందున, అతడి కొనుపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండేదని సాక్ష్యము పొందెను. సాక్ష్యం పొందాడు. దేవునికి ఇష్టడు. కొనిపోబడక ముందు, ఈ లోకం విడవబడక ముందు ఆయన ఎలాంటి సాక్ష్యం పొందాడంటే, ఆయనకి ఇష్టడైనటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి ఆ సాక్ష్యాన్ని పొందుకొని లోకాన్ని విడిచిపెట్టాడు. దేవుని స్తుతించేవారు దేవుని సంతోషపరచగలరు. కీర్తనలు 69:30-31 నేను దేవుని నామమును స్తుతించదను, కృతజ్ఞతాస్తుతులతో నేను ఆయనను గణపరచెదను. అది యెహోవాకు ప్రీతికరము. ఏది యెహోవాకు ప్రీతికరము? ఆయన స్తుతించుట, ఆయన నామాన్ని గణపరచుట. అది ఎంతో ఆయనకి ప్రీతికరమని దేవుని వాక్యం మనకు చెబుతుంది. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరు దేవుని సంతోషపరచగలరు? ఆయన యుద్ధ నుండి సరైన విషయాలని అడిగేవారు, దేవుని కొరకు ప్రత్యేకించబడినవారు, దేవునికి సంపూర్ణముగా లోబడిన వారు, దేవునితో నడిచేవారు, దేవుని స్తుతించేవారు, వారు మాత్రమే దేవుని సంతోషపరచగలరు. దేవుని సంతోషపరచగల వారికి గల వాగ్దానములు, దేవుని సంతోషపరచగలవానికి గల వాగ్దానములు దేవుని వాక్యములో రాయబడి. 1 వారి శత్రులను వారికి మిత్రులుగా చేయను. దేవుని నేను సంతోషపెట్టేవారుగా ఉంటే మన శత్రువులు కూడా ఆయన మిత్రులుగా చేస్తాడు అని దేవుని వాక్యం రాయబడింది. సామెతల గ్రంథం 16:7 ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమైనప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయను. శత్రువులను మిత్రులుగా చేసేటువంటి వాడు దేవుని బిడ్డలారా. ఇక్కడ మనము ఆలోచన చేయవచ్చు. యాకోబు తన అన్నయ్య అయినటువంటి ఏశావు విషయంలో ఎంతో బాధపడ్డాడు. అయితే అతడు తను చంపేస్తాడేమని
ఎంతో బాధపడ్డాడు. అయితే యాకోబు దేవుని మీద ఆనుకున్నాడు, పెనుగులాడాడు, ప్రార్థించాడు, దేవునికి ఇష్టడయ్యాడు. అప్పుడు అన్న శత్రుత్వాన్ని గెలవగలిగాడు. అన్న శత్రువుగా చూస్తున్నటువంటి అన్నను మిత్రుడిగా మారిపోయాడు. పగతో ఉన్నటువంటి అన్న తన తమ్ముడు చూసినప్పుడు ఒకరి ఎడలో ఒకరు ప్రేమను కలిగిన వారిగా ఉన్నట్లు మనం చూస్తాం. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యం చెబుతుంది, వారి శత్రువులను వారికి మిత్రులుగా చేసేవాడు మన దేవుడు. ఆయన ఎవరికి ఈ వాగ్దానం ఇస్తాడు? దేవుని సంతోషపరచగలవానికి గల వాగ్దానం, శత్రువుని మిత్రుడిగా చేసేటువంటి వాడు. రెండవదిగా వారి ప్రార్థనలకు జవాబు దొరుకుతుంది. దేవుని ఎవరైతే సంతోషపెడతారో వారి ప్రార్థనకు దేవుడు తప్పకుండా జవాబు ఇస్తాడు. దేవుని సంతోషపెట్టే జీవితం మనం జీవిస్తూ ఉన్నట్లయితే వారి ప్రార్థనలకు దేవుడు జవాబునిస్తాడు అని దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 22వ వచనములో ఉంది, ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక మనం ఏమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును. మన ప్రార్థనలకు జవాబు దొరుకుతుంది. ఎంత గొప్ప విషయం దేవుని బిడ్డలారా. ఇంకా మనము ఆలోచిస్తే మూడవదిగా వారి పేర్లు నిత్యమైనవిగా ఉంటాయి. నాకిష్టమైన వాటిని కోరుకునుచు కొట్టివేయబడని నిత్యమైన పేరు వారికి పెట్టుచున్నాను. యెషయా గ్రంథము 55:4-5 వచనాలు ఉంది. కొట్టివేయబడినటువంటి పేరు, కొట్టివేయబడని పేరు మనకిస్తాను. కాబట్టి ఇక్కడ మనము ఆలోచన చేయాలి. ఎవరైతే దేవుని సంతోషపరచగలుగుతారో, ఎవరైతే దేవునికి ఇష్టలుగా జీవిస్తారో, ఎవరు జీవితము దేవునికి సంతోషాన్ని కలుగు చేస్తుందో వారి జీవితంలో కలిగే గొప్ప విషయాలు ఏంటంటే వారి శత్రువులను వారికి మిత్రులుగా చేస్తాడు. వారి ప్రార్థనలకు జాబు దొరుకుతుంది. వారి పేర్లు నిత్యమైనవిగా ఉంటాయి. ఈ యొక్క వారి పేర్లు ఈ భూమి మీద నిత్యమైన ఉండటమే కాకుండా ఆయన గ్రంథములో వ్రాయబడినటువంటి వాగా ఉంటాయి. అందుకని జీవ గ్రంథములో ఎవరి పేరు రాయబడదో వారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనలేరు. దేవుని కొరకు ఎవరైతే పరిశుద్ధమైన జీవితం జీవిస్తారో వారి పేర్లు దేవుని రాజ్యములో జీవ గ్రంథములో రాయబడి ఉంటాయి. వారు పరలోకములో ప్రత్యేకమైన స్థానమును వారు సంపాదించుకుంటారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో దేవుని సంతోషపట్టేవారుగా మనం ఉందాం. దేవుడిచ్చే వాగ్దానాలు మనం స్వతంత్రించుకుందాం. మన జీవితం ఆశ్చర్యకరంగా ఉన్నట్లుగా. ఒకవేళ నీవు దేవుని సంతోష పెట్టకుండా ఇప్పటివరకు నువ్వు జీవించినట్లయితే, దేవుని సంతోష పెట్టకోకుండా మనుషులనే సంతోషపెట్టుచు నువ్వు జీవించినట్లయితే, దేవునికి సంతోషం చేయని కార్యాలు నువ్వు చేసినట్లయితే, ఇప్పుడైనా దేవుని సంతోషపెట్టే విధంగా నువ్వు జీవించినట్లయితే, దేవునికి ఆనందాన్ని కలిగించే విధంగా మనం బ్రతికినట్లయితే, ఆయన మనకిచ్చే వాగ్దానాలను మనం స్వతంత్రించుకుంటాం. ఈ భూమి మీద సమాధానంతో సంతోషంతో మనం బ్రతకగలుగుతాం. ఆయన సంతోషపెట్టే వారిని, ఆయన పిల్లైన వారిని కూడా ఆయన ఈ భూమి మీద సంతోష పెడతాడు. ఈ భూమి మీదే కాదు, ఆయన ఈ లోకం విడిచిన తర్వాత పరలోకములో కూడా శాశ్వతమైన సంతోషాన్ని ఆయన మనకిస్తాడు. అలాంటి గొప్ప ఆశీర్వాదం ఆయనలో ఉంది. కాబట్టి మనము దేవుని సంతోషపెట్టేవారుగా మనం ముందుకు సాగుదాం. ప్రార్థన. మహోన్నతుడైన తండ్రి, పరిశుద్ధుడైన దేవా, ఈ ఉదయకాలంలో మీరు మాతో మాట్లాడిన మాటల బట్టి మీకు వందనాలు ప్రభా. నీవు ఇచ్చిన మాటల్లో కొన్నిసార్లు నిజమే మిమ్మలను సంతోషపెట్టనటువంటి పరిస్థితులు అనేక సార్లు, మిమ్మలను దుఃఖపరిచే పరిస్థితుల్లో మేము అనేక సార్లు మీకు కలుగు చేసిన వారుగా ఉన్నాం. అయితే మమ్మల్ని క్షమించి మీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరిచి మీ యొక్క రక్తములో మమ్మల్ని కడిగి మీ సన్నిధిలో మమ్మలను నిలబెట్టి మీ వాక్యం ద్వారా మమ్మల్ని శుద్ధీకరించి లోకములో నుండి మమ్మలను ప్రత్యేకించుకొని మిమ్మల్ని సంతోషపెట్టేటువంటి జీవితం మాకు ఇచ్చి అనేక మందికి దీవెనకరమైన వారుగా మమ్మల్ని చేసినందుకు మీకు వేలాది స్తోత్రాలు. ఎంతమంది నీ మాటలు విన్నారో, ఒకవేళ
మిమ్మల్ని సంతోషపెట్టేవారుగా కాకుండా మనుషులను, ఇతరులను, లోకాన్ని సంతోషపెట్టేవారుగా ఉంటే దయతో వారిని క్షమించి ఇప్పుడైనా మిమ్మల్ని సంతోషపెట్టి మీరు మీరు మీ పిల్లలైన వారికి ఇచ్చిన వాగ్దానాలను వారు స్వతంత్రించుకోవడానికి మీ కృప వారి పట్ల చూపించమని, విన్న వాక్యము ప్రతి వారి హృదయములో పలింపచేయమని, వారి జీవితాల్లో నూతన కార్యములు జరిగించమని, నీ కృప ప్రతి కుటుంబం నుంచి ఆశీర్వదించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ సహవాసము సన్నిధి మనందరికీ తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనములు. ప్రభు మిమ్ములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.